మార్గశిరం వచ్చిందట. మార్గశిర మాసంలో మహాలక్ష్మి నోములు తల్లి నోసుకుంటారట. అందుచేత ఆవిడ ఉదయం లేచి ఎవరు ఆవిడ భక్తిలో ఉన్నారని అలాగ ఒక ఒక వారం ముసలమ్మ వేషంలో వచ్చారట. ముసలమ్మ వేషంలో వస్తే రాజు భార్య తూగుటూయలు ఊగుతున్నారు. ఊగుతుంటే అక్కడికి ఇలాగ వస్తే, అమ్మ నీకు చేయి తీయబట్టలేదు, వెళ్ళు, మాకు పనులు బోళ్ళు పనులు ఉన్నాయి, మీకు ఇప్పుడు ఏమి వెయ్యను అనేసి కాలు ఇలాగా, అందుకే ఉయ్యాల్లో ఆడలు పోకూడదు అంట, కాలు ఇలా పెట్టుకొని ఆవిడ వేస్తాను చాలా అయితేనే కాలు ఇలా పెట్టుకొని ఆవిడ ఊగిందట. ఊగితే ఇంకా అలాగా ఇంకేమి లేదు, వెళ్ళు అనేసి తగిలిస్తే ఆవిడేమో తల వంచుకొని అలా వెళ్ళిపోతుంటే రాజు కూతురు ఇద్దరు అన్నదమ్ములట ఆవిడ తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళు ఆడించమని ఆవిడేమో రాజుగారి భార్య ఏమో బెల్లం ముక్క అన్ని ఇచ్చి ఎప్పుడు ఆడుకుంటారట. ఎప్పుడు తులసమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకున్నారు. ఏమమ్మా తల్లి ఏంటి ఇలాగెళ్ళిపోతున్నారు, ఏంటి ఎవరు వచ్చారంటే ఈవిడ పోల్చుకుందట. ఈవిడ పోల్చుకొని, అమ్మ నేను మీ అనేసి వారం ఈరోజు లక్షవారం నా పూజలో ఉన్నారని మీ అమ్మ చేయని అనేసింది, వెళ్ళిపోతాను అని అన్నారట. ఉంటే లేదమ్మా నేను చేస్తాను అనేసట ఆవిడట. ఫస్ట్ వారం కూడా నోచారట. నోచిన తర్వాత ఆవిడ అలాగా బెల్లం ముక్కతోనే అలా నోసుకొని దండం పెట్టుకుని, చిన్నపిల్ల కదా ఆవిడ తెలిసినంత వరకు చేసుకుందట. రెండో వారం వచ్చిందట. రెండో వారం కూడా అలగండిస్తారట. రెండో వారం కూడా ఈ వారం మా పిల్లకి చుట్టాలు వస్తున్నారు, అప్పుడు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు కదా, చుట్టాలు వస్తున్నారు, ఆవిడకి పెళ్లి సంబంధాలు వస్తాయి, ఈరోజు మాకు తేరదు వెళ్ళిపోమని అనిస్తే మళ్ళీ అలాగే ఈవిడే చూసింది, కూతురు చూసి మళ్ళీ అడిగింది. మళ్ళీ అడిగిన తర్వాత అప్పుడు కూడా రెండో వారం కూడా ఈవిడే చేసుకుందట పూజ. రెండో వారం చుట్టాలు వచ్చి వెళ్ళిపోయారట. మూడో వారం పెళ్ళట. మూడో వారం కూడా పెళ్ళి అయిందట. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు కూడా వచ్చారట. అమ్మ నా కూతురికి పెళ్ళి, నాకు ఖాళీ లేదు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అనేసాను అంటే అలాగే వెళ్ళిపోతుంటే కూతురే చూసిందట. మూడో వారం కూడా చేసిందట. నాలుగో వారం కూడా వచ్చారట. నాలుగో వారం కూడా పెళ్ళి అంతా అయిపోయి 5 రోజులు అప్పుడు పెళ్ళిళ్ళు కదా, 5 రోజులు ఆవిడ నాలుగో వారం కూడా వస్తే ఆ రోజు వారం కూడా అలాగే అనిస్తుందట. నా పెళ్లి చుట్టాలతో హడావిడిగా ఉన్నాను, నేనేమి చేసుకోను అవ్వదనంటే ఈవిడే చేసిందట, కూతురే చేసిందట. ఆ తర్వాత 5వ వారం కూతురు అత్తవారింటికి వెళ్ళిపోవడం అంట. కూతురు అత్తవారింటికి వెళ్ళిపోతే ఆ లక్ష్మీదేవి చెప్పిందట, ఈరోజు 5వ వారం లాస్ట్ వారం కాబట్టి నువ్వు ఆవిడ మళ్ళీ 5వ వారం కూడా కనిపించి పూజ చేసుకుందట. మీ తల్లి తండ్రి ఏమి ఇచ్చినా, ఏనుగులు ఇచ్చినా, గుర్రాలు ఇచ్చినా, సమస్త ఐశ్వర్యం ఇచ్చినా సరే ఏమీ వద్దని చెప్పేసి ఒక అరిగిపోయిన చీపురు, ఒక చిరిగిపోయిన చేట, అరిగిపోయిన చీపురు, ఒక ఎర్రమన్ను పెడస, ఈ 3 నువ్వు పల్లకీలు వేసుకొని పట్టుకొని వెళ్ళిపో, అంతేగాని ఇంకేమి ఇచ్చినా వద్దని చెప్పారట లక్ష్మీదేవి. అలాగే తల్లి మీ ఆజ్ఞ అని అనేసారట. అలాగే చెప్తే తల్లిదండ్రులు ఇద్దరు బాధపడ్డారట. ఏమమ్మా ఎందుకు, ఏం తప్పు చేసాం, ఏం నేరం చేసాం, ఎందుకు ఇలా ఇన్ని ఇస్తే ఎందుకు వద్దంటున్నావు, ఎందుకని అంటే ఎందుకని కూతురు ఎందుకు ఇలా వద్దన్నదని వాళ్ళు బాధపడ్డారట. బాధపడిన తర్వాత ఆ తర్వాత ఆవిడ ఇంకెలాగే పల్లకి ఎక్కి వెళ్ళిపోయిందట. అందరూ ఆ ఊరు దాటారట. ఈ ఐశ్వర్యం అంతా ఏనుగులు లేవు, గుర్రాలు లేవట. మనుషులు ఆవిడ ఎంతమంది పనివాళ్ళు అన్నీ మాయమైపోయి పెద్ద బంగ్లా అంతా పెద్ద రాజుల సంస్థానం కదా, రాజుల సంస్థానం అంతా మాయైపోయి ఒట్టి పూరు గుడిసె అయిపోయిందట. దేని భగవంతుడా ఏంటి మాయ అనుకొని అలా బాధపడ్డారట. బాధపడిన తర్వాత అలా సంవత్సరం గడిచిందట. మళ్ళీ మార్గశిర మాసం వచ్చిందట. మళ్ళీ మార్గశిర మాసం వస్తే అప్పుడు అన్నారట, పిల్ల సంవత్సరం అయిపోయింది, ఏం చేస్తుంది అత్తవారింటి దగ్గర, రాలేదు పాలేదు, మనం పెళ్ళలేదు, మన పేదరికి మనం ఉన్నాం, ఆవిడేమో ఎలాగున్నారమ్మా అని ఆవిడ రాలేదు, అది ఏంటి అయింది అని ఆవిడేమో తల్లి అన్నదట. తల్లి అంటే అది మనమే వెళ్ళి చూద్దాం తప్పేముంది అనేమో అన్నారట. ఇద్దరు అన్నదమ్ములు కదా, పెద్ద తమ్ముడిని ఫస్ట్ వారం పంపించింది పెద్ద కొడుకుని. పంపిస్తే మాసిన బట్టలు, మాసిన తల, చిరిగిన బట్టలతోని నీలాట్రి దగ్గరికి వచ్చి, రాజుగారు రాణిగారు పెద్ద తమ్ముడిని వచ్చానని చెప్పండి అంటే, ఇదేటి కొన్నారని కొందరు, దానికి ఏమున్నదని కొందరు అనేసి నీలాట్రి దగ్గర ఉన్నాడు. పెళ్ళి అమ్మ మీ తమ్ముడట వచ్చారని
ఆవిడకప్పుడు అర్థమైపోయింది, అమ్మ లక్ష్మీదేవి పూజ చేయలేదు కాబట్టి ఎలాంటి ఇది వస్తాయో తెలిసిపోయి ఆవిడేమో పెరటిదారిలోని పెరటి త్రోవలు వెళ్ళి నలుగు పిండి కుంకుడుకాయలు అన్నీ కలిపి పట్టుబట్టలు పంపించి పనుల చేత అన్నీ పంపించి తమ్ముడికేమో అక్కడ నీలాద్రి దగ్గర ఆవిడ అతను శుద్ధి చేసి నలుగు పెట్టి స్నానం చేయించి పట్టుబట్టలు వేయించి వీధి గుమ్మ వెళ్ళి పల్లకీలో తీసుకొచ్చి రమ్మందట. తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత నాయన తమ్ముడు అనేసి ఇంట్లో తీసుకెళ్ళారు. ఇంట్లో తీసుకెళ్ళిన వెంటనే అక్క నాకు ఆకలి వేస్తుందని కడుపు చూపించాడు. అందుకే కడుపు చూపించకూడదు అంటారు. నాకు ఆకలి వేస్తుందంటే నాయన రా అనేసి పెట్టిందట. ఇవి అంతా 1000 మందికి అనుకోండి పుట్టుడు బియ్యం అన్నీ పనులకి రాజు సంస్థానం కదా, అందరు సరిపడ బియ్యం అన్నం అంతా తినేసారట. ఈ కూర అన్నీ అయిపోయాడు. ఇదే భగవంతుడా అనేసి లాస్ట్ ముద్ద లక్ష్మీనారాయణ ప్రసాదం తండ్రి అనేసి లక్ష్మీనారాయణ మొక్కుకొని మళ్ళీ లాస్ట్ ముద్ద వేసిందట. అమ్మ అక్క కడుపు నిండిపోయిందని లేచిపోయాడట తినేసి. అదే ఆ తర్వాత మళ్ళీ 2వ వారం ఆ తర్వాత అక్క అనేసి వారం రోజులు ఉండి తర్వాత వెళ్ళిపోతాను అన్నదట. వెళ్ళిపోతానంటే నాయన వెళ్తావా అనేసట ఒక గుమ్మడి పండు కోరేసి, అందుకే గుమ్మడి పండు లక్ష్మీవారం బద్దలు కొట్టకూడదు, ఎవరికి లక్ష్మీవారం ఇవ్వకూడదు అంట. ఒక గుమ్మడి పండు కోరేసట అందులోని వజ్రాలు మోర్లు అంతా ధనం అంతా గుమ్మడి పండు నేను పెట్టి మళ్ళీ మూటలు పెట్టి అదే విధిగా నాయన ఇక ఈ గుమ్మడి పండు పట్టుకొని వెళ్ళు, ఎక్కడ దించుకుంటా మన ఇంటికే తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చి అని చెప్పిందట. ఆ చిన్నోడు కదని పెరుగన్నం కట్టిందట. ఆకలిస్తే పెరుగన్నం తిన్నానని. అయితే ఒక చెరువు మధ్యతోలో చెరువు వచ్చిందట. ఆ చెరువు దగ్గర అక్క పెరుగన్నం కట్టింది కదా, ఆకలి వేస్తుంది అడిచి వచ్చాను తింటాననేసి ఆ మూట గుమ్మడి పండు కింద తెచ్చేసి పెరుగన్నం తిన్నంతట్లో ఆ గుమ్మడి పండు మళ్ళీ ఆవిడ కొట్టిలో గనగనంగా పడిపోయారట. అయితే ఆ తర్వాత మళ్ళీ నాయన వెళ్ళిపోయాడట ఇంటికి. అయ్యే గుమ్మడి పండు అక్క ఇచ్చింది, ఇది ఇవ్వలేదు, మా అమ్మ అడుగుతుంది, నేను షేర్ చేయాలని వేస్తాను నేను ఉన్నాను అంటే ఏం చెయ్యాలో అనేసి అన్నారట. అంటే ఆ తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాయన వచ్చావా, అక్కలు బాగున్నారా, అక్క అందరూ బాగున్నారమ్మా, అది ఏటి ఇచ్చిందని అక్క అంటే అమ్మ గుమ్మడి పండు ఇచ్చింది, అది పెరుగన్నం కడుతుండగా గుమ్మడి పండు ఏమైపోయిందో కనిపించలేదు అన్నమాట. అయ్యో పండుగ నాయన గుమ్మడి పండు కూర పులుసు అయినా వండుకుందాం, గుమ్మడి పండు ఇచ్చిందని అనిసిందట. అయిపోయిందట. మళ్ళీ 2వ వారం వచ్చిందట. 2వ వారం ఉన్నాడు చిన్న తమ్ముడు వెళ్ళాడట. నాయన నువ్వు వెళ్ళు అనేసి అంటే చిన్న తమ్ముడికి అలాగే ఇలా చెప్తే మళ్ళీ పెరటి గుమ్మం అన్నీ పంపించి వీధి గుమ్మం వైపు పల్లకీలో తీసుకొచ్చిందట. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బాబు కూడా పల్లకీలో దిగి అక్క ఆకలేస్తుందని అంటే అలాగే అన్నీ పెట్టిందట. 11 వంటలు పిండి వంటలు పప్పులు అన్నీ సమస్త ఇది పెడితే అన్నీ తినేసాడట. ఇంకా లాస్ట్ ముద్ద అప్పుడు లక్ష్మీనారాయణ ప్రసాదం అని పెడితే అప్పుడు ఆ లక్ష్మీనారాయణ ప్రసాదం ఆ ముద్ద తెలిసి లేచిపోయాడట. అప్పుడు మళ్ళీ కొన్నాళ్ళు ఉన్న తర్వాత అక్క నేను వెళ్తాను అని అంటే వెళ్ళొస్తానని అంటే ఆ తర్వాత అప్పుడేమో ఆ తర్వాత చేసిందట బూర్జు గుమ్మడికాయ అలాగే డొలిసేసి పెట్టిందట. పెట్టి మళ్ళీ పెరుగన్నం చిన్నోడు కదని కడితే మళ్ళీ అక్కడే తింటుండే మళ్ళీ ఆ బూర్జు గుమ్మడికాయ కూడా వచ్చి ఆరుకోటీలో పడిపోయిందట. అయ్యో తల్లి లక్ష్మీదేవి తల్లి మీకు కోపం వచ్చింది, అమ్మ ఆ రోజు పూజ చేయకపోవడైనా ఇలా జరుగుతుందా, మళ్ళీ నా ఇంటికి వచ్చేసావా అనేసి ఆ తల్లికి దండం పెట్టుకొని బాధపడ్డారట. అది కూర్చుందట. మరి మళ్ళీ ఇలాగే అయ్యో గుమ్మడి పండు ఏటైపోయింది, బూజు గుమ్మడికాయలు కనిపించలేదు అనేసరికి అప్పుడు లక్ష్మీదేవి ఆ తల్లి అడిగితే అక్క ఇలా బూజు గుమ్మడికి ఇచ్చిందమ్మా, మరి ఎందుకు ఏమైందో కనిపించలేదు. అయితే అయ్యో అనేసి అప్పుడేమో ఇదైతే భగవంతుడా అని మళ్ళీ అంత 3వ వారం తండ్రి వెళ్ళాడట. తండ్రి వెళ్తే అప్పుడేమో తండ్రి వెళ్ళిన తర్వాత ఆ తండ్రి కూడా ఇలాగే వచ్చాడట. మాసిన బట్టలతో చెరిగించి తలతో అన్నీ మళ్ళీ ఇలా పెరటి గుమ్మలు అన్నీ తీసుకొచ్చి పంపించి వీధి గుమ్మలు వెళ్ళి పట్టుబట్టలు కట్టించి వీధి గుమ్మలు పల్లకీలు వెళ్ళి వీధి గుమ్మలు తీసుకొచ్చారట. వీధులు వెళ్ళి పల్లకి దిగినట్టు అతను కూడా అమ్మ ఆకలేస్తుందని అంటే ఇలాగ అన్నం పెట్టిందట. అన్ని పులుసులు కూరలు పిండి వంటలు అన్నీ పెట్టిందట. అంతా తినేసాడట. అతను 4 లాస్ట్ ముద్ద మళ్ళీ లక్ష్మీనారాయణ ప్రసాదం తండ్రి అనేసి పెడితే ఆ లక్ష్మీనారాయణ ప్రసాదం తెలిసి అతను కూడా చాలామ్మని లేచిపోయాడట. అని అందు గురించేమో అతను ఉన్నన్నాళ్ళు ఉన్నాడట. అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా, అమ్మ పిల్లలు ఒకళ్ళు ఉన్నారు వెళ్తాను అని వెళ్ళొస్తానంటే అలాగే నాన్న అనేసట అతనికి కొబ్బరికాయ కోరేసి ఇచ్చిందట.
కొబ్బరికాయ కోరి అతనికి కూడా ఇలాగే వజ్రాలు మరియు దంకాలు అన్నీ ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత ఇక ఇతనికి పెరుగన్నం కట్టలేదట. చిన్నపిల్లల్ని కట్టాను 2 వారాలు ఇలాగే ఉన్నా, ఇంటికి వచ్చేసాయి అని నేను ఇస్తే మళ్ళీ అక్కడ దించుకొని పట్టుకెళ్ళిపోయినాను అనేసి కొబ్బరికాయ నిండా పంపించినా సరే అతనికి ఆ చెరువు దగ్గరికి వచ్చేసరికి బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్కి వెళ్ళి కొబ్బరికాయ అక్కడ పెట్టి వెళ్ళేసరికి ఆ కొబ్బరికాయ కూడా మళ్ళీ ఆ కొట్టీలోనే అమ్మ కొట్టీలోనే పడిపోయిందట. ఆ కూతురు దగ్గరికి అమ్మ తల్లి ఇదేంటి ఇలా అవుతుంది అనేసిన తర్వాత ఏటి ఇచ్చిందండి పాప అంటే ఇలాగమ్మ అయ్యింది అని అంటారట. ఇలా ఇచ్చింది కొబ్బరికాయ ఇచ్చింది, ఇలాగ అయ్యింది, మరి కొబ్బరికాయ కూడా మరి అతనికి కనిపించలేదు. ఆ తర్వాత అప్పుడు ఇంకేదో భగవంతుడా లక్ష్మీదేవి తల్లి అనేసి దండం పెట్టించుకొని ఈసారి నేను వెళ్తానని 4వ వారంకి ఈవిడొచ్చింది. ఈవిడొచ్చిన తర్వాత 4వ వారం కూడా ఈవిడ కూడా మరి ఇలాగే చేసిందట. ఇదేంటి ఇలా చేస్తున్నావు అని అంతటా ఈవిడ కూడా అమ్మ పిల్లలు ఈవిడ వచ్చిన తర్వాత 4వ వారం అమ్మ నువ్వు పూజ చెయ్యి వచ్చావు అనేసట కూతురితో తల్లితో చేయించాడు. ఆ సంవత్సరం అయిపోయింది. ఈ 4వ వారం ఈవిడ వచ్చిన తర్వాత ఆ తర్వాత 5వ వారం ఇలాగ అన్నీ చేసినా ఈవిడ ఏదో వాడు తినేస్తుంది అనేసి ఇంకా ఆ సంవత్సరం మళ్ళీ నవ్వులు వచ్చాయట. ఫస్ట్ వారం పిల్లల మనవలకు నూనె రాసి ఈవిడ రాసేసుకుందట. అమ్మ నువ్వు కూడా పూజ చేద్దు, తలస్నానం చేయించి పట్టు చీర కట్టించి తల్లికి ఉపవాసం ఉండమని చెప్పి ఈవిడన్నీ వంటలు పిండి వంటలు అన్నీ పనివలసి చేయించాలి కదా. ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేమో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిని పిలిచిందట పూజకి. అమ్మ రా పూజ చేసుకున్నామంటే అమ్మ మనవలకి నూనె రాసి నేను రాసేసుకున్నానమ్మా అంటే ఆవిడ దెబ్బలాడింది. అమ్మ పూజకి ఉపవాసం ఉన్నమా అంటారా, ఎలా రాసుకున్నావమ్మా అని అంటే తర్వాత ఎలా రాసుకున్నావమ్మా అని తర్వాత అప్పుడేమో అమ్మ ఆవిడకి అయిపోయింది. ఆ వారం అయిపోయింది, ఆవిడ చేసుకుందట. 2వ వారం కూడా అలాగే ఉపవాసం ఉండమంటే పిల్లలు మనవలకి పెరుగన్నం తినిపించి ఆవిడ తినేసిందట. పెరుగన్నం తినేసిన తర్వాత ఇదేంటి భగవంతుడు నువ్వు మళ్ళీ ఇలా చేశారు అమ్మ పూజ కంటే పెరుగన్నం తినేసానమ్మంటే లక్ష్మి పెరుగన్నం తినేసానమ్మంటే మళ్ళీ అయ్యో తల్లి అనేసి మళ్ళీ ఆవిడ స్నానం చేసుకొని పట్టుచారు పట్టుకొని పూజ చేసుకుందట. 3వ వారం ఏమో ఈ గొయ్యి తీసి అలాగ పెట్టించిందట. పెట్టిస్తే అరటిపళ్ళు తొక్కలు పిల్లలు అరటిపళ్ళు తిని అరటిపళ్ళు తొక్కలకి వేయడానికి పెట్టిస్తే అరటిపళ్ళు తొక్కలు తినేసిందట. అరటిపళ్ళు తొక్కలు పూజకి రామ్మనంటే మళ్ళీ ఇలాగ అయిపోయిందమ్మా అని చెప్తే అయ్యో తల్లి అనేసి ఆవిడ మళ్ళీ పూజ చేసుకుందట. 4వ వారం బియ్యం బస్తాలో కుట్టిసి పూజ చేసుకొని ఉండమ్మా బియ్యం బస్తాలో కుట్టించిన తర్వాత ఈవిడ మళ్ళీ పగలంతా అన్ని పనులు సరిపెట్టుకొని మళ్ళీ సాయంత్రం పిల్లి అమ్మ రా పూజ చేసుకొని అని పిలిచేసరికి ఇలాగ అమ్మ బియ్యం అందులో దొరికాయి నోట్లో పడేసుకున్నాడు. అయ్యో ఏంటి ఇలాగ ఉందనేసి 5వ వారం చెంగు ముడేసుకుందట. తల్లికి స్నానాలు ఎదురు చేసి పట్టుసార్లు పట్టుకొని అన్నీ చేయమని పని వాళ్ళకి చెప్పేసి ఈవిడేమో తల్లిని ఇంకా ఉద్యానవనంలోకి తీసుకెళ్ళిపోయిందట. అన్నీ ఉద్యానవనం అమ్మ ఇదిగో మీ అల్లుడు గారు ఉద్యానవనం ఏనుగులు గుర్రాలు రాజుల సమస్తానంతో ఉందో ఇంక ఇవన్నీ సాయంత్రం వరకు తిప్పిందట తల్లిని. ఇవన్నీ తిప్పి అన్నీ చూపించి సరే 4 అయిందమ్మా పద మనం స్నానాలు చేసి లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను తల్లిని తీసుకొచ్చారు. ఇద్దరు కూడా స్నానాలు చేసి పట్టుచీరలు కట్టుకొని దేవుడు మొలకు వచ్చేసరికట ఆ అమ్మేమో ఇంకా అయితే దీపాలు కూడా వెనుక మిస్ నడిపి అమ్మేమన్నారట నీ తల్లిని ఒక బొగ్గకి ఎర్రమన్ను పెడితే ఒక బొగ్గకి సున్నము రాసి 7 గాలి వెనకాతలు నువ్వు మీ తల్లిని ఏడ్చిస్తేనే నేను నీ దగ్గర ఉంటాను, లేకపోతే నీ దగ్గర కూడా ఉండము అని నన్ను మీ తల్లి అవమానించింది అనేసి ఏమో ఆవిడ అంటే అమ్మ తల్లి మహాలక్ష్మి తల్లి నీ తర్వాతనమ్మ అంతనేసి ఆ అమ్మవారేమో ఆ తల్లికి అలా చేసి 7 గాయాలకు పెట్టించిన తర్వాత ఈవిడ పూజ చేసుకుందట. ఈవిడ పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ గాజులు పొంగిపోయి ధాన్యం గింజలు రాలుతున్నాయట. గాజులు వెళ్ళి అప్పుడు పెద్ద కొట్టు గాజులు ఉండేవి, ధాన్యం కొట్టు గదులు. ఆ గాజులు వెళ్ళి ఆ ధాన్యం ఇలా పొంగుతుంటే ఆ తల్లి లక్ష్మీదేవి తల్లి అనేసి ఒడి చీర పట్టుకొని
పొంగిన ధాన్యం వల్ల ఒకటి 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 పడిన ధాన్యం వల్ల ఆ తల్లి కరుణ ఎలా చూద్దామని పరీక్ష పెడితే ఆ ధాన్యం వల్ల ఒడిలోకి ఏరుకొని ఆ ధాన్యం అన్నీ ఇలా అంటే ధాన్యం లక్ష్మీదేవి పూజ చేసుకొని ధాన్యం అన్నీ కళ్ళు కద్దుకొని అమ్మ తల్లి నీవు లేక కదా నా కూతురు ఇలా చేసింది, అమ్మ నీ దయ లేక కదా నాకు క్షమించమ్మా అనేసి బాధపడి అన్నదట. ఆ కళ్ళు కద్దుకొని అపరాధం తల్లిని బొగ్గలు అన్నీ చేసుకొని తల్లిసరికి ఆ తల్లికి ఎలాగైనా దయ కదా అమ్మ కరుణించుతారు. అందుకంటే ఎప్పుడైతే ఆవిడ కళ్ళు కద్దుకొని ఆ తల్లిని క్షమించమని బొగ్గలు లెంపలు వేసుకుందో అప్పుడేమో నీ తల్లికి బుద్ధి వచ్చింది, ఆవిడని తీసుకొచ్చి పూజ చేయించు అనేసాము. మళ్ళీ అమ్మంది అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆవిడ చేత అక్కడ పూజ చేయించి ఇంకా అన్నీ ఇంకా పర్వాలేదు, ఇంకా అమ్మ దయ కలిగిందని ఆవిడకి తెలుసు, ఇంకా తల్లికి తెలియదు. ఆవిడ కూడా కొన్నాళ్ళు వెళ్ళిపోతానమ్మా అని అంటే అలాగేనమ్మా అనేసి అన్నదట. ఆవిడ వెళ్ళిపోతే ఏటి ఇవ్వలేదట. అయ్యో ఆ గుమ్మడి పండు గోజు గుమ్మడి పండు కొబ్బరికాయ అవన్నీ పిల్లలకి అతనికి ఇచ్చింది నాకే ఏటి ఇవ్వలేదు, భర్త పిల్లలు ఎదురు చూస్తారు నా కోసం ఏమి ఉట్టి చేతితో ఎలగాలని తల్లి అని మనసు బాధపడుకొని వెళ్ళిందట. ఈవిడ తెలిసి అష్టవిశ్వరులన్నీ మళ్ళీ యథావిధిగా అమ్మ తల్లి కలిగిస్తారని అయితే అలాగే వెళ్ళిపోయారట. ఈవిడని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గుర్రాలు ఏనుగులు ఇంకా రాజుల సంస్థానం అంతా ఎప్పుడు మేడ అంతా వచ్చిందట. పిల్లలు ఏమో టూ ఏళ్ళు ఊగుతున్నారు కొడుకులు అన్నీ చేసింది అమ్మ భగవంతుడా మళ్ళీ మా ఇల్లు ఏదో అన్నిటికీ ఇది అయిపోయారట. మళ్ళీ పాత సంస్థానం అంతా రాజు తల్లి ఈ దయ కలిగిందని దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకెవరు కొడుకులు తమ్ముళ్ళు కానీ తండ్రి కానీ తల్లి కానీ ఒకరు రాకలేదట పోకలేదట. మరి ఎవరిని పంపించలేదట పిల్లలు ఎలాగున్నది. ఈవిడేమో అయ్యో తల్లిదండ్రులు బాగుంటుందని తెలిసి కానీ ఏంటి పెళ్ళి చేయలేదు అని రాజుగారిని అడిగిందట. ఏంటి నేను ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నని అమ్మని తమ్ముళ్ళు చూసి వస్తాను అనేసానంటే, కానీ నీవు వెళ్ళడమే నాకు ఇష్టం లేక కాదు, పిల్లని వెళ్ళకూడదు, నీకు పెళ్ళలేదు కదా ఎలాగెళ్తావు, పిల్లల పేరెంట్కి వెళ్ళకూడదు అంటారు, పిల్లని వెళ్ళకూడదు అని అంటే అని అన్నదట. అన్ని ఒక కూరలో ఉప్పు వేయమందట, ఒక కూరలు వేయొద్దు అన్నదట, ఒక పచ్చళ్ళలో వేయమందట, ఒక పచ్చళ్ళు వేయొద్దు అన్నది, ఒక కారం వేసిందట, ఒక చప్పగా వండించిందట. అన్ని పని వాళ్ళకి అన్నీ చెప్తే అలాగే చేసిందట. చేస్తే రాజుగారు భోజనానికి వచ్చారట. భోజనం పెట్టిందట. ఈవిడ కూడా ఒక పక్క కాటుకు పెట్టిందట, ఒక పక్క పెట్టుకోలేదట. అలా కళాహీనంగా ఈవిడ కూడా ఉన్నదట. ఏం రాని అలా ఉన్నామంటే ఏమీ లేదు అనేసి ఆ తర్వాత ఏమో భోజనం చేసేసరికి ఒకటి కమ్మగా ఉందట, ఒకటి చప్పగా ఉందట. అలాగే అన్నీ కూడా అలాగే ఉన్నాయట. ఏంటి రాని అయితే నీకు పంపించలేదని బాధపడుతున్నావా, అయితే నీ ఇష్టం, అయితే వెళ్ళైతే పని వాళ్ళు ఇష్టం పల్లకిలోనే వెళ్ళి చూసి వచ్చాను అన్నారట రాజుగారు. అయిన తర్వాత అలాగే అనేసి పల్లకీలో కూర్చొని అప్పుడు పల్లకీలోకి వస్తలేదు వెళ్ళి రాజులు వెళ్ళిన తర్వాత అమ్మ అక్క వస్తుందని చెప్పారట. చెప్తే ఈవిడ వాళ్ళ అమ్మగారు అన్నారట. అయితే ఆ అమ్మ వస్తుందా తల్లి, మళ్ళీ మన ధనము సంపద పట్టుకెళ్ళిపోతుందేమో, అప్పుడు అలాగైపోయింది, ఇప్పుడు మళ్ళీ వచ్చిందా అని ఆవిడ చేసిన తప్ప ఆవిడకి ఇంకా అర్థం అనేసేమో పాపమేమో భయం పడుకొని రమ్మని అనలేదు, తలుపు మూసేశారట. అయ్యో కన్నోరింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాకూడదు, అవమానం, మళ్ళీ ఆ పని వాళ్ళు కూడా ఏమనుకుంటారు, లోపలికి తలుపు తీసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పలకరించలేదట. ఏమమ్మా తల్లి కానీ తండ్రి కానీ తమ్ముడు కానీ పలకరించలేదట. అయ్యో తల్లి మీకు ఆ అమ్మవారికి వెనక పెట్టడం వల్ల మీకు ఇదైంది, నేనేం చేశాను అనేసి వంటగదిలోకి వెళ్ళి తరవాని కుండలో చేయబెట్టి తరవాని ఇలా నోట్లో పోసుకొని ఆ తరవాని ఎందుకు లక్ష్మీదేవి అంటారు, అప్పుడు ఎందుకు కుండ ఖాళీ చేసేవారు కాదు, అలా ఉంచుకుంటారు అని అంటే అప్పుడేమో ఆ తరవాని నోట్లో పోసుకొని ఇంక సరేనమ్మా వెళ్ళొస్తాను అని అలాగే చెప్పేసి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఏమి రాని ఇలాగ వెళ్ళావు అలాగ వచ్చేవి ఏమీ అని అడిగారట రాజుగారు. అడిగితే ఏమీ లేదు, అందరిని అమ్మని నాన్నని తమ్ముళ్ళే చూస్తాను, ఇంకెందుకు చూసింది అంటే మరి తిరిగి పల్లకిలోని వచ్చేసాను అని చెప్పారు. సరే అనేసి అనుకున్నట్టు ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆ తర్వాత ఎప్పుడో కలుస్తారు. ఆ తర్వాత ఇలాగా జరిగింది కాబట్టి అందు గురించి తల్లి మహాలక్ష్మి తల్లి ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మహాలక్ష్మి పూజ
5 సవాళ్ళ ధాన్యం పెట్టేవాళ్ళం అప్పుడు. పంచాయతీలు ఉన్నప్పుడు 5 సవాళ్ళ ధాన్యం అంత అరిటాకులను పోసి పెట్టేవాళ్ళు మెత్తగా. ఆ ధాన్యం దంచి ఆ తవుడు రొట్టె చేసి ఆ ధాన్యం ఆ చిట్టు అది భూమిలో పెట్టి ఎంత పవిత్రంగా ఆ అన్నం వండుకొని మళ్ళీ అన్నీ తిని ఎక్కడ నీళ్ళు పొయ్యకుండా భూమిలో వేసి ఎంత చేసేవారు లక్ష్మీదేవి పూజ తల్లి మహాలక్ష్మి తల్లి. ఆ పల్లెటూరు వదిలిన తర్వాత 5 ఎన్నులని పెట్టేదాన్ని. ఆనకా పిల్లలు 5 ఎన్నులు దొరికి 5 ఎన్నులు కూడా ఎన్నులు దొరకలేదు. ఎప్పుడు బియ్యం పెట్టకమ్మా 5 ఎన్నులు దొరికి